అందరికీ నమస్కారం. గత 3 రోజుల నుండి అంటే రోజు మార్చి రోజు సచ్చరిత్రలో విషయాలను నేను మననం చేసుకుంటూ మీకు ఈ రకంగా వీడియో ద్వారా కొంత ఉత్సాహాన్ని పొందాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఇందులో భాగంగా ఈరోజు కొన్ని విషయాలను మీ ముందు నేను మననం చేసుకుంటాను. ఆరోగ్యరీత్యా ఆలోచిస్తే కొద్దిగా పూజుకుంటున్నాను. అదంతా మీరు నాకు ఇచ్చిన ప్రోత్సాహమే. ఈరోజు పొద్దున బ్రహ్మశ్రీ బాబ్జీ గారని ఫిర్జాదిగూడలో ఉంటారు. ఆయన ఒక విషయాన్ని ప్రస్తావన చేశారు. ఎందుకు స్వామి సచ్చరిత్రను కానీ సాయిబాబాను కానీ సేవా పథకాలలో ఉదారంగా ఉంటూ ఎప్పుడూ సాయినామస్మరణ చేసుకుంటూ ఎప్పుడూ చాలా గొప్ప మనస్సుతో ఉండేవాళ్ళకే కష్టాలు ఎందుకుంటాయి? నాకు అనిపించింది, అలా ఎందుకు అనుకుంటున్నారండి అన్న. మీరు ఉదాహరణ కాదా? ఉదాహరణే కాదండి అల్ల. అలాగే నిన్న దుర్భా సుబ్రహ్మణ్యం గారిని సఫిరగూడలో ఉంటారు. ఆయన వినాయక చవితికి చాలా బ్రహ్మాండంగా ఉత్సవాలు చేస్తారు. వినాయకుడిని పెట్టి ఉత్సవం చేస్తారు. నిన్న గురువారం సాయి చాలీసాతో పాటు నేను గత 2 రోజుల క్రితం అంతకుముందు చెప్పిన వీడియోలను ఆ మండపంలో పెట్టారట. చాలామంది విన్నారు, చూశారు. ఏమిటి స్వామికి బాధ? ఎందుకు వచ్చింది ఈ బాధ? ఎందుకు ఆ రకంగా అనారోగ్యంలో ఉండి ఇంత కష్టపడుతున్నారు? ఆయన సచ్చరిత్రనే కదా నమ్ముకున్నది అని చెప్తూ దుర్భా సుబ్రహ్మణ్యం గారు మధ్యాహ్నం ఫోన్ చేస్తూ, ఎందుకు సార్ మిమ్మల్ని ఇంత కష్టపెడతారు? ఎంత మాకు బాధగా ఉందంటే ఎవరికీ కలగకూడని పుత్రశోకాన్ని మీకు కలిగించారు. అది నిజంగా మేము చెప్పుకోలేం. మా బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా నిన్న ఆ వీడియో చూస్తుంటే ఏమిటి రాజేంద్ర ప్రసాద్కి ఇట్లా అయింది? ఒకసారి అనిపిస్తుంది, ఈ రాజేంద్ర ప్రసాద్ అని ఆయన్ని, ఈ సచ్చరితనే బాగా నమ్ముకున్న ఆయన్ని బాబా వదిలిపెడితే బాగుండు. ఎందుకు ఇంత కష్టపెడుతున్నాడు ఆయనను? మాకు అనిపిస్తుంది, స్వామి మిమ్మల్ని చాలా చాలా ఇబ్బందులు పడుస్తున్నాడేమో, ఎందుకంత కక్ష మీ మీద అన్నారండి. నేనన్నాను, అదే బాబ్జీ గారు చెప్పింది, తర్వాత సుబ్రహ్మణ్యం గారు చెప్తున్నది, ఇవన్నీ కాస్తంత గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ 10-15 నిమిషాలలో మీ ముందు ఒక ప్రస్తావన తీసుకొస్తున్నాను. అయ్యా, నేను నా శారీరకమైన అనారోగ్యాలు కలగడానికి, కష్టపడడానికి కారణం ఒక్కటే. అది బాబా నా మీద ఆయన చూపుతున్నటువంటి కక్ష కాదు. ఆయన నన్ను చాలా దయామయుడుగా, చాలా గొప్ప మనస్సుతో తల్లిలాగా నన్ను కాపాడుతున్నాడు. మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే, ఈ కర్మ బలం ఉంటుంది చూడండి, అది మనకు అర్థం కాదు. మనకు కాదండి, పెద్ద పెద్ద ఋషులకే అర్థం కాలేదు. ఆ దేవత అవతార రూపులైన వాళ్ళకే అర్థం కాలేదు, మనకెంతండి? అట్లాంటి ఆ స్థితిలో సచ్చరిత్రను నమ్ముకుని నేను ఇన్ని రకాలుగా మీ ముందు మననం చేసుకునే నాకు ఇది కష్టంగా ఉన్నది, కాదనడం లేదు. నేను కాదనను లేదండి, చాలా సుఖంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను అని చెప్పడానికి వీలు లేదు. కానీ ఈ మటుకైనా ఇంత ఆనందంగా, ఇంత తృప్తిగా, నాకంటే చాలా బాధపడుతున్న వాళ్ళని హాస్పిటల్లో చూసి, చాలామంది బాధపడుతున్న వాళ్ళని చూసి, బాబా ఎంత ఆనందాన్ని కలిగిస్తున్నావయ్యా, చాలనైనా తోడుగా ఉన్నావయ్యా అనుకుంటూ ఉన్నాను. ఇంకొకటి పదే చెప్తున్నాను, నాకు నిజంగా కష్టం వచ్చింది కాదన్నట్లే. మీకు ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. బాగా వర్షం పడుతున్నది. మీకు తెలుసు, హైదరాబాద్లో బాగా వర్షాలు పడ్డామున్న వారం రోజుల క్రితం. అప్పుడు నేనున్న హాస్పిటల్కు రాత్రిపూట తెల్లటి ఆయన అడ్డపంచ కట్టుకొని, మీకు తెలుసు రామేశ్వరంలో, కాశీలో నామంతో పాటు సచ్చరిత జ్ఞానయజ్ఞాలకు ఆతిథ్యం ఇచ్చినటువంటి మహానుభావుడు ఏమని ఉమామహేశ్వరరావు గారు. వారు నిజంగా వచ్చి నాతో మాట్లాడి
డాక్టర్లతో ఎప్పుడైనా రాత్రి వర్షం పడుతున్నది, తడిశారు, అంతా కాస్తంత అదంతా బట్టలన్నీ కాస్తంత ఆ, కొద్దిగా నీరు పోయిన తర్వాత లోపలికి వచ్చి, ఏమి స్వామి ఇంత రాత్రిలో పూట ఎందుకింతక, మీరు అట్లా అనొద్దని స్వామి, మీరు బాబా అనుగ్రహం మీకు కలగాలి, మీరు బాబా అనుగ్రహంతో బయటికి రావాలి అని ఏదైతే వాళ్ళు చెప్పారో, ఏదైతే ఆ ఆశీర్వచనం కలిగించారో, నిజంగా నాకు అనిపించింది, నిజంగా నాకు కష్టాలు కలిగించేటట్లయితే 60 ఏళ్ళు దాటిన ఆ ఉమామహేశ్వరరావు గారు, వాళ్ళ ఆవిడ పద్మావతమ్మ, వీళ్ళందరూ ఇంత పెద్దవాళ్ళు హాస్పిటల్కు ఎప్పుడో ఎంతో కష్టపడుతూ వచ్చి చూచి సహాయపడడం అవసరం ఏంటండి? నేను అదే అడుగుతున్నా. అయ్యా కష్టపడుతున్నాను, కానీ కష్టపడుతున్న నాకు మీరు కష్టపడుతున్నారనేటువంటి ఆలోచన మీకు భారంగా ఉంది ఏమో, కానీ మాకు మాత్రం సేవ చేసుకునే అవకాశం కలిగింది, మేము సేవ చేసుకుంటాం అన్నారే. ఇది ఎక్కడి రుణానుబంధం అండి? కాబట్టి రక్త సంబంధం వేరు, రుణానుబంధం వేరు. సచరిత్రలో బాబా భక్తులకు అందరికీ గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, రక్త సంబంధీకుల కంటే కూడా రుణానుబంధంతో స్నేహితులు, సాయి బంధువులు ఉంటారే, మనకు తోడుగా ఉంటారే, రాత్రిం బగళ్ళు మన వెంబడి ఉంటారు. ఎందుకింతకి ఈయనకింత కష్టం వచ్చింది, మనమే ఎందుకు చేయాలి అని ఏనాడు వాళ్ళు అనుకోరండి. ఇదంతా మనం గమనిస్తే అనిపిస్తుంది ఏమిటంటే, అయ్యా నువ్వు సత్యతను నమ్ముకున్నావు, సత్యతనే మననం చేసుకుంటున్నావు, వదలొద్దు వదలొద్దు వదలొద్దు. ఎందుకో నీకు ఈ కర్మ బలం నుండి తప్పించుకోలేవు. నువ్వు ఆ కర్మ బలమును తగ్గిస్తా, ఎలా తట్టుకునే శక్తిని ఇస్తా. అది ఎలా ఇస్తాను? డైరెక్ట్గా నేను రాను, డైరెక్ట్గా నా రూపం చూపించను, ఏదో కళలో ఏదో చెయ్యను. ఇంతమంది బంధువులు, సుబ్రహ్మణ్యం గారు కానీ, ఈమెని ఉమామహేశ్వరరావు గారు కానీ, ఎవరైనా అండి, పేర్లు నేను చెప్పలేకపోతున్నానేమో, మోహన్ రావు గారు కానీ, వీళ్ళందరూ తరచు గుర్తు చేసుకుంటూ స్వామి బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, మళ్ళా రావాలి, మాకు బాబా కథలు చెప్పాలి అనేటువంటి ఈ ఆలోచన ఏదైతే ఉందో, దీన్ని మరి ఈ ఆలోచన ఉన్నప్పుడు దానికి ప్రోత్సాహం కలిగిస్తున్నది ఎవరండి? ఎవరి ద్వారా ఇస్తున్నాడండి నాకు? నేను పూర్తిగా ఎంతంటే దాంట్లో ఎక్కడా నేనేమి ఆలోచన చేయడం లేదు. ఈ బంధువులు ఎవరైతే ఉన్నారో, ఈ రకంగా ఎందుకు బాబా ఇట్లా కష్టపెడుతున్నాడని సుబ్రహ్మణ్యం గారు కానీ ఎవరైనా, ఎందుకంటే నా పరిచయం చేసి నాతో అనుభవము ఈ రకంగా అనుబంధం కలిగి దాదాపుగా 35 ఏళ్ల నుంచి సుబ్రహ్మణ్యం గారి కుటుంబం, వాళ్ళ అమ్మగారు, నిజంగా వాళ్ళు చాలా రుణానుబంధం అండి. నాకు అనిపిస్తుంది వాళ్ళ అన్నగారు శివరామూర్తి గారు ఉండేవాడు, ఆయన ఒక గురువు ఆశ్రమంలో నెల్లూరులో ఎంత సేవ చేసుకున్నాడండి. ఏనాడు నన్ను కానీ నా విషయంలో కానీ ఎక్కడ చిరునవ్వుతో సమాధానం చెప్పేవారే కానీ మరో రకంగా బాధపడేవారు కాదు. ఇవన్నీ చూసి నాకు అనిపించింది, అయ్యా సుఖము ఆనందము ఉంటాయి, ఉండకూడదని కాదు, బాబా ఇస్తాడు. చాలామంది అంటుంటారు, ఏమిసారి మీకు ఇంత కష్టము? ఎంతమంది అండి హాయిగా నెలకు 2 సార్లు ఫ్లైట్లో షిరిడీ పోతున్నారు, వస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు, సుఖంగా ఉన్నారు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మరి మీకెందుకండి ఈ కష్టం? మీరు చెప్తున్నది ఏంటి? బాబా చరిత్రే కదా. మరి మీకు ఈ రకంగా ఆనందం ఉంటే 10 మంది ఇంకా చాలామంది ఆనందపడతారు కదా. మేము కానీ మా కుటుంబం కానీ ఎవరూ బాధపడ్డం లేదే అని అంటున్నారు. అయ్యా నేను ఆ రకమైనటువంటి సుఖం ఏది నెల వెళ్ళకూడదని కాదు. ఇవన్నీ ఈ సుఖాలు ఏవైతే ఉన్నాయో అవి అనుభవించే ఆ రకమైనటువంటి ఆ యోగం అనుకోండి, మరి అది బాబా నాకు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అది కూడా చెప్తున్నాను. దానివల్ల ఏమవుతుందంటే నా మనస్తత్వంలో కాస్తంత అహంకారం పెరుగుతుంది, మాయ కలుగుతుంది. కాబట్టేనేమో మహల్సపతికి ఎందుకు ఇవ్వలేదండి? ఇల్లు గడవడమే కష్టమవుతున్నప్పుడు మరి ఎవరికి ఎందుకు ఎప్పుడు ఏ రకమైన కష్టం ఇచ్చారు, ఎవరికి ఎప్పుడు ఏ రకమైన సుఖం ఇచ్చారు, ఇదంతా ఆయనకు తెలియదా అండి?
కాబట్టి దయచేసి మీ పాదాలకు నమస్కారం చేస్తూ చెప్తున్నాను. నాకు అనారోగ్యం ఏర్పడింది. ఇంకొక నెల రోజులు అంటున్నారు డాక్టర్లు, ఇక్కడ తెలిసిన వాళ్ళందరూ. సరే, ఏదో మా అమ్మాయి పుణ్యమాని, మా ఆవిడ, మా మనవరాళ్ళు వీళ్ళందరూ ఎంతో చక్కగా కావాల్సిన సౌకర్యాలు చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా ఉంది. కాకుండా మీలాంటి వాళ్ళు ఎంతోమంది అండి, ఎప్పుడెప్పుడో పరిచయమైన వాళ్ళంతా ఫోన్లు చేస్తున్నారు, వస్తున్నారు, రకరకాలుగా సహాయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజున ప్రస్తావన చేసిన విషయంలో కష్టము, సుఖము, నేను అదే ప్రస్తావన చేస్తాను. సాంబమూర్తి గారి పేరు మీరు వినుంటారు. ఆయన కొంతమంది చూస్తుంటారు, దుర్భా సుబ్రహ్మణ్యం గారు లాంటి వాడు. ఏం సుఖపడ్డాడండి? జీవీఆర్ నాయుడు గారు మీరు చాలామంది చూస్తుంటారు. ఏం సుఖపడ్డాడండి? అయ్యా, ఎన్ని కష్టాలండి బాబోయ్! చెప్పుకోలేని కొన్నివి, చెప్పుకుంటున్నవి కొన్నివి. కానీ వాళ్ళు ఏనాడు బాబా సేవలో ఎందుకింత కష్టపెడుతున్నాడు బాబా అని ఏనాడైనా అనుకున్నట్టు మనకు అనిపించిందా? నాకు అలాంటి వాళ్ళు ఆదర్శంతో పాటు మీలాంటి వాళ్లకు మీకున్న సంస్కారం, మీకున్నటువంటి ఆ దక్షత, దీక్ష, మనము ధార్మికులం, మనం నమ్ముకున్న దాన్ని ఎప్పుడూ కూడా విడవకూడదండి. అందుకనే చక్రవర్తి లాంటి వాడు నమ్ముకున్న ధర్మానికి అనుగుణంగా చివరికి తన కొడుకు చచ్చిపోతే శ్మశానంలో ఎంత అవస్థపడ్డాడండి హరిశ్చంద్రుడు. అవస్థపడ్డా కాదని ధర్మాన్ని నమ్ముకున్నాడు. అలాగే రామచంద్రమూర్తి, అలాగే మనకి సచ్చరిత్ర. కాబట్టి కష్టపడుతున్నాననే ఆలోచనతో స్వామి సుబ్రహ్మణ్యం గారు కానీ, అయితే ఎవరైనా సరే నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. నిజమే, చాలా కష్టంగా ఉంది, మాట్లాడదామన్నా ఏదో ఆయాసంగా ఉంది, కానీ ఇప్పుడు తగ్గిందండి. కానీ ఒక్కటే చెప్తున్నాను, ఈ సాంగత్యం ఉన్నదే, ఏ సాంగత్యం? బాబాతో సాంగత్యమే ఇది. డైరెక్ట్ అంటారు చూడండి, నీ నీ పాదకమల సేవయు నీ పాదాక్షోర చోర నెయ్యముని తాంతాప భూతదయ. అంటే నిన్ను నమ్ముకున్న అనేక మంది, 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, యువకులు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, వీళ్ళకుండే అనుభవాలను, వీళ్ళతో నేను పొందిన అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఈ సచ్చరిత్రలో ఈ కర్మ అనుభవించడం అనేటువంటి దాంట్లో ఎప్పుడైతే మనం సిద్ధపడతామో, ధర్మాన్ని అంటుపెట్టుకుంటామో, ధార్మిక కార్యక్రమాలు అన్నీ జరిగిపోతాయి. నా కోసం ఆగవు, ఎవరి కోసం ఆగవు. మీకు చివరిగా గుర్తు చేస్తున్నాను, నేషనల్ లాక్డౌన్ అయింది తెలుసు మీకు, కరోనా వలన. శ్రీరామ ఉత్సవాలు జరిగాయి, అది కళ్యాణం జరిగింది. ఆ మరునాడు అంటే 2019లో అనుకున్నాం శ్రీరామనవమి అంటే అయిపోయింది. మొన్నటి నుంచి అనుకున్నాం, అయ్యా ఈ కరోనా ఏం దరిద్రమో తెలియదు, ఎందుకు అంటుకుంటున్నదో తెలియదు, చచ్చిపోతున్నారు, బాబా కాపాడవయ్యా అని మీకు అందరికీ తెలుసు, వాట్సాప్లో పెట్టి వేల మంది అండి, వేల సార్లు పారాయణం చేస్తారు. అది మొన్న మీరు చూశారు, 10 లక్షలు అయిపోయింది. 10 లక్షలు ఒక చాలీసా చదవడం. ఏదో ఓం శ్రీ సాయినాథాయ నమః 1 కోటి సార్లు చేసామంటే చేయవచ్చేమో. 40 చరణాలు ఉన్నటువంటి సాయినాథ చాలీసాను 10 లక్షలు పూర్తి చేస్తావా? ఏమైంది, నేను హాస్పిటల్లో ఉన్నా, ఏం సారు యాడింగ్ చేయడం లేదనుకున్నారు, అయిపోయిందండి, 10 లక్షలు దాటిపోయింది. ఒరే నువ్వేంద్ర చేసేది, చేయిస్తారా? ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను చివరిగా. మీకు అందరికీ తెలుసు, హేమాడి పంత్ గారు రాసినటువంటి సచ్చరిత్రను, సాయి సమర్థ సచ్చరిత్రను తెలుగులోకి అనువాదం చేశాను మీ అందరి సహాయ సహకారాలతో. ఏమైందండి, ఆ చివరిలో నాకు పెరాలసిస్ వచ్చింది, మీకు అందరికీ తెలుసు. కానీ డాక్టర్ సాయి కుమార్ గారు దాన్ని ఆవిష్కరణ చేశారు. ఎంత ఆనందంగా అండి 2018లో. చివరికి దానికి కావాల్సిన ఆర్థిక స్థితి కానీ, ప్రసాదు నువ్వు ఊరుకో, నువ్వు కూర్చో అంతే, ఆ పని అయిపోతుంది. అలాగే
మీ అందరి సహాయకర ఇంకా నాకు ఏ రకమైనటువంటి దిగులు లేదండి. నేను అదే చెప్తున్నా, దయచేసి పదే పదే దయచేసి మీరు బాబా నన్ను కష్టపెడుతున్నారని ఆలోచన చేయకండి. బాబా మీ ద్వారా నాకు తట్టుకునే శక్తిని ఇవ్వాలని మాత్రం మిమ్మల్ని నేను ప్రార్థిస్తున్నాను. ఈ రకంగా ఎవరైనా సరే ఈ రకంగా నిరంతరం సాయి ధ్యాసలో ఉంటే బాబా ఏనాడు కూడా ఆయన కష్టపెట్టాడు. ఆయన మనస్సు అమ్మలాంటి మనస్సు, ఆయన మనస్సు వెన్నలాంటి మనస్సు. అలాంటి ఆయన కష్టపెట్టడం ఏమిటండి? అది నిజంగా అసలు జరుగుతుందా? కానీ మన కర్మ ఫలితం ఉందే, దాంతో ఏంటి బాబా ఇట్లా కష్టపెడుతున్నాడే, ఏమిటి నాకు ఇట్లా అవుతున్నదే, నా పక్కవాడు నా చుట్టుపట్ల వాళ్ళందరూ బాగున్నారే అని మనకు అనిపిస్తుంది. కానీ తద్వారా మన మనస్సుని స్థిరపరచుకోవాలండి. తద్వారా మన మనస్సులో బాబా ఈ మాత్రం ఇచ్చావు చాలు నాయన, హాయిగా నిశ్చింతగా ఎవరికైనా చివరికి ఏం కావాలండి? హాయిగా వెళ్ళిపోవాలి. హాయిగా వెళ్ళిపోయేటప్పుడు ఇంతమందితో పని చేయించుకోవడం, ఇంతమందిని ఈ రకంగా సహాయం అడగడం, ఇట్లాంటి స్థితి రాకుండా ఎవరి చోత ఏ రకమైన కష్టం పెట్టకుండా వెళ్ళిపోవాలని అనిపిస్తుంది. కానీ అది అందరికీ సాధ్యం కాదండి. కాబట్టి ఈ రకంగా మీరు సహాయపడుతూ ప్రోత్సహిస్తూ నేను ఎంత గొప్పవాడినా అనిపిస్తుంది. ఎందుకు ఇంతమంది బంధువులు దశాబ్దాలుగా నాకు తోడుంటున్నారంటే నిజంగా వారి పాదాలకు నమస్కారం చేస్తూ మీ ముందు ఈ రకంగా ఏనాడు కూడా బాబా ఎవరిని కూడా ఆయన స్మరణలో ఉంటే ఏనాడు ఆయన కష్టపెట్టాడు. స్మరణలో ఒకవేళ లేకున్నా ఆయనను మనం మర్చిపోయినా ఆయన మాత్రం మనలను మర్చిపోడు. కాబట్టి ఈ రుణానుబంధాన్ని తీర్చుకోవడానికి మీతో నేను ఈ రకంగా వీడియోల ద్వారా మననం చేసుకునే అవకాశం కలిగినందుకు అదృష్టవంతుడిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.